పవన్ తెలంగాణలో మూడో విడత రుణమాఫీకి సంబంధించి అయితే ముహూర్తం ఖరారైపోయింది. స్వాతంత్ర దినోత్సవం రోజున మూడో విడత రుణమాఫీ అనేది జరగాలి అని చెప్పేసి దీనికి సంబంధించి అయితే ఫిక్స్ అయిపోయారు. ఇక దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే కనుక తెలంగాణలో మూడో విడత రుణమాఫీకి ముహూర్తం ఖరారైంది. స్వాతంత్ర దినోత్సవాన ఖమ్మం జిల్లాకు గోదావరి జలాల విడుదలతో పాటు సీఎం రేవంత్ చేతుల మీదుగా మూడో విడత రుణమాఫీ చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగ సభను దీనికి వేదికగా నిర్ణయించారు. 2 విడతల్లో 1.5 లక్షల వరకు మాఫీ చేశామని, ఈసారి 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వ్యవసాయ మార్క్ఫెడ్ ఇతర అనుబంధ శాఖలపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. 2 విడతల మాఫీలో 30,000 ఖాతాలకు సాంకేతిక ఇబ్బందులు వచ్చాయని, కొన్ని బ్యాంకులు పొరపాటున కొన్ని ఖాతాల వివరాలు పంపలేదని కూడా తెలిపారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మూడో విడత రుణమాఫీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 15న కంప్లీట్ చేయడానికి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మందికి ఒకే దఫా రుణమాఫీ చేశామని చెప్పి అనౌన్స్ చేసింది. అయితే నిధుల సర్దుబాటు కారణంగా 2 విడతల్లో ఇప్పటి వరకు 1 నుంచి 1,50,000 వరకు రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మొదటి విడతలో 12 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరింది. 2వ విడతలో దాదాపు 6 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఓవరాల్ గా 2 విడతల్లో కలిపి దాదాపు 18 లక్షల మందికి రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఇక ఆగస్టు 15వ తేదీన ఖమ్మం జిల్లా వైరాలో మిగతా దాదాపు 22 లక్షల మందికి సంబంధించినటువంటి 2 లక్షల రుణాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఫీషియల్ గా మాఫీ చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 24 లక్షల మంది రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం మెయిల్ చేసినట్లు జరుగుతుంది. మొత్తానికి ఇటు ఎన్నికల హామీలో పొందుపరిచినట్లుగానే ప్రభుత్వం రైతాంగానికి శుభవార్త చెప్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది. దానికి అనుగుణంగా విధి విధానాలు రూపొందించి ఆగస్టు 15వ లోపే పూర్తి స్థాయి రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే పూర్తి చేసింది.